అల్లుణ్ణి గౌరవంగానో గారాబంగానో లేదా ఇంకో రకంగానో చూసుకునే వాళ్ళని మనం చూసాం. కానీ ఇక్కడ ఎన్ని చేసినా ఎంత చేసినా అల్లుడి అల్లరి తగ్గట్లేదు, మావ కష్టాలు తప్పట్లేదు. మరి మామ అల్లుళ్ళ కథని చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లైతే కట్టావు అనుకోండి. అవినాశ్ కాదు నీ చెప్పు. మరి ఏదైనా సాయంత్రం ఇంటికి వెళ్ళడం కావనరా, సిగ్గులేని బతుకంటావు. సిగ్గుపడుతూ పని లావు. మా అమ్మాయికి కూడా పెళ్లి చేశానండి. మల్లుడు ఎవరు అనుకున్నారు? వైద్యుడు. మామూలుగా ఎంబీబీఎస్ అనమాట. 5 లక్షలు కట్నం ఇచ్చా. 5 లక్షలు కదా 50 లక్షలు ఇచ్చినట్టున్నావు. కిట్ కదా ఎంతనో చెప్తావు. కారు ఈఎంఐ కడితే డబ్బులు లేవని మన దగ్గర 50 లక్షలు అంట. రోజా గారు కొట్టొద్దు అన్నారు కానీ నువ్వు ఊరుకున్నాను కదా, తక్కువ తీసేవండి. ఆవిడకి ఆర్టిస్ట్ అంటే గౌరవం. మరి నేను నేమో నీకే తెలియదు. అందం పోగేసి కన్నదే అల్లుడు గారు ఎవరితో వచ్చామండి? ఈయన మీ అల్లుడు గారు. మాంగారు ఆశీర్వదించండి. భూత వైద్యుడు, భూత వైద్యుడు. రే పెళ్లికి ముందు వైద్యుడు అన్నా? అవును వైద్యుడే. అప్పుడు వైద్యుడే, ఇప్పుడు వైద్యుడే. ఏ వైద్యుడివి? భూత వైద్యుడు. చెప్పు తీసుకొడతా. ఎంబీబీఎస్ కూడా అన్నావు కదా నువ్వు. అవును ఇప్పుడు ఎంబీబీఎస్. అదేంటి? మాంత్రికుడు ఫర్ భూత్ బంగ్లా సర్వీస్. అయినా మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు? నేను ఎక్కడ మోసం చేశాను? మరి ఫస్ట్ మీ అమ్మాయిని పెళ్లి ముందు కలెక్టర్ అన్నారు, పెళ్లి అయ్యాక టికెట్ కలెక్టర్ అని తెలిసింది. తప్పలేదైతే ఏమంటావా డాకిని నువ్వు? డాకిని ఏంట్రా? సంపూర్ణ కదా దాని పేరు. అంటే మనిషి అసంపూర్ణంగా ఉందని పేరు మార్చేసామండి. అలాగే పెళ్లి అయ్యాక ఇంటి పేరు మార్చాలి కదండి, మనిషి పేరు కూడా మార్చేసాను. నీ పేరేంటి? మన్మథరావు. ఒరే నీకు నీ పేరు కానీ సెట్ అయిందారా? నీకు జబర్దస్త్కి ఏమైనా సెట్ అయిందారా? ఇదిగో నాన్న. ఏం తెచ్చావురా? చూడండి కోడి తలకాయలు ఉన్నాయండి ఇందులో. అంటే ఈ మధ్య 4 రోజులు పూజ చేసామండి. మీకు మందులోకి పనికొత్త తలకాయలు సైడ్ చేసాం. అయ్యి బాబు తల పగిలిపోతుంది బాబోయ్. ఇగో తల పగిలిపోతుంది, తలనొప్పి ఉంది అంతే కదా మాగారు. ఏమే ఆ నిమ్మకాయలు 2 మిరపకాయలు తీసి ముగ్గేసి మాగారు వెళ్ళి ముగ్గులో కూర్చోండి. దేనికిరా? తల తీసేస్తాను. అవును నాన్న, ఒక్క నిమిషంలో తగ్గించేస్తారు. ఏం తగ్గిస్తాడు? తలనొప్పి. నాకేం అవసరం లేదు, ముందు లోపలికి వెళ్ళండి మీరు. నువ్వు మాత్రం నేను తప్పు చేశాను ఓకే, 4 రోజులు మాత్రం నువ్వు బయటకు రాకు. బేరాలు మీరు తీసుకొస్తారా? చెప్పించు కొడతాను. నువ్వు మాంత్రికుడు అని తెలిస్తే పరువు పోతారా బయట? అది నీకుందేంటి? ఏమే కప్పు కాఫీ తీసుకురా, తలనొప్పిగా ఉంది. అలాగే అడిగితే తీసుకురాదండి. కాఫీ తేమి తీసుకోండి. ఏంట్రా ఈ సండానం? నువ్వు స్కిట్లో చేసినాను కాదులే. మా ఎదురింటోనికి చేతబడి చేయాలండి, ఎంత తీసుకుంటారు? నన్ను అడుగుతున్నా పెట్టరా? మాగారు ఆయన చేసేది నేను ఎక్కడ? ఇగ్గులు చూసి కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఎవరికి చేయాలి చేతబడి? మా ఎదురింటోనికి సార్ తెగ టార్చర్ చేసేస్తున్నాడు. ఎదురింటో తెగ టార్చర్ చేసేస్తున్నాడు. ఆదివారం అదిగో మధ్యాహ్నం 12 గంటలకి కిలో బియ్యం, 1/2 కేజీ పసుపు, ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు, వంకాయలు, దొండకాయలు, ఉల్లిపాయలు. ఎరా కూరగాయలు అమ్ముకుంటున్నావు నువ్వు? నిమ్మకాయలు ఏం తెచ్చావా నువ్వు? తెచ్చాను. కుదిరితే 4 ఎంట్రుకలు కూడా తీసుకురా. ఎంట్రీలు కష్టం అండి. కష్టమా? నన్ను చూత పెట్టా నువ్వు? అంటే కుదిరితే ఏమో అని. వైద్యులు అనుకున్నా కానీ భూత వైద్యుడు తెలియదు మాకు ముందు. అసలు 3 ఫేసులు ఒకేలాగుంది. దీన్ని మంత్రించి ఇచ్చేస్తాను, మీ ఎదురింటోడు గుమ్మానికి కట్టేయి. ఓకే. నేను మంత్రాలు చదువుతుంటా, వెళ్ళి కట్టేసేయి. మా ఇంటికి కడతావేంట్రా? మరి మా ఎదురుంటే నువ్వే కదా. చెప్పు తీసుకొస్తా. ఏమయ్యా బుర్ర బుద్ధుందా లేదా? పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నా తెలుస్తుందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏమనుకున్నావు? అది అయినా అరుపులేంటి? ఈయనకి వచ్చినది ఒకటే కదా. ఏంటిది? అది కాదండి, మేము కొత్త రేడియో ఒకటి కొనుక్కున్నాం. ఆ రేడియోని బయట తీసుకురారా. బాగా రండి, మిమ్మల్ని పిలుస్తున్నారు రండి.
ఎవరికి చేతబడి చెయ్యాలా? అమ్మో 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 ఇండి సర్పంచ్ గా గెలిపించలేదని ఊర్లో వాళ్ళ మీద చేతబడులు చేయిస్తున్నావా? ఇప్పుడే చెప్తాను నీ సంగతి. అది కాదు సార్ మల్లుడు సార్. అల్లు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా బయటోడికి అయితే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చేతబడులు చేసేవాడిని అల్లుడి కింద చేసుకున్నావా? అదిగా సార్. నోరు మూయమనండి. నువ్వు లోపలికి వెళ్ళు. బావరండి ఈ అరుపులు ఉన్నాయి కదా మనకి ఎలా వస్తాయి అసలు అయ్యి? చూడరా, నీ కొడుకుని చూసి నేర్చుకో. దెయ్యాన్ని పట్టుకోవాలంటే ఏం ఉండాలి కదా? ముందు సీసా ఉండాలి, దెయ్యాన్ని పట్టుకుని అందులో పెట్టాలా. ఆ తర్వాత మంత్రాలు చదివినప్పుడు మంత్రాలు కింద నుంచి చెప్పాలా. ఒక్క నిమిషం. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను. ఇలా చేసే 7 ఏళ్ళు పెట్టాడు, ఎక్కడున్నాడు? గో. కింద నుంచి వస్తుంది. కిందకి వెళ్తున్నాడు మళ్ళీ. ఎక్కడి నుంచి రాగాల? ఏంటి సండాలం? చాలా బాగుంటుంది నాన్న, చూడు నాకు కూడా వచ్చు. మోహన్ గారు బాగుంది, వాయిస్ బాగుంది. మా మామగారికి కొద్దిగా చేతబడి చేయాలి సార్. ఇది షష్టి పూర్తి చేయాలని నన్ను అడిగి వింటరా? ఆయన నువ్వే చేతబడిలో చేసేలా ఉంటావు, నీకెంత చేతబడి? ఆయన నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు సార్. ఆయన జబర్దస్త్ చేస్తున్నాడు. అలాగేనా? మీ మామగారికి చేతబడి చేయాలి, అంతే కదా? అవును సార్. నేను చేస్తాను. ఎక్కడ ఉంటాడు ఆయన? కువైట్ లో ఉంటాడు సార్. ఎలాగ ఉంటాడు? బాగా దొత్తలా ఉంటాడు సార్. ఇంకా నేను చెప్తే రింగులు చుట్టుంటది కదా? ఉంటుంది సార్. ముక్కు దెబ్బకాయలాగా ఉంటది. ఉంటుంది సార్. నీలం సొక్క వేసుకు తిరుగుతుంటాడు. అవును సార్. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎదవ ఫేస్లన్నీ ఒకేలాగా ఉంటాయి. రండి, ముగ్గులో కూర్చోండి, చెప్తాను. నేను ముగ్గులో కూర్చోటండి. బార్కి వెళ్దాం రండి. పదల్లో. మరి ఇప్పుడు అడగలేదేమరా? ఇప్పుడు అడగలేదే. వాటర్ కి డబ్బులు ఇస్తాను, కూర్చో. అలాగే ఓకే. అలా అన్నారో సిగ్గు లేకుండా కూర్చుంటారు చూడండి. ఇంకా టార్చర్ ఇంకా. గో, మీ మామగారికి ఫోన్ కాల్ చెయ్యి. అక్కడ అరుపులు వినిపిస్తున్నాయి చూడు, ఇక్కడ చేతబడి చేస్తుంటే కోటర్ గుర్తుపట్టేట్టున్నాను రా. ఇంకా వినిపించలేదా? లేదు. ఇప్పుడు వినిపిస్తుంది చూడు. ఏం చేస్తారు రా ఇక్కడ? బాబోయ్ అరుంధతి, నెత్తిమే కొడతావేంటి? వినిపించిందా? అస్సలు లేదండి. ఇప్పుడు వినిపిస్తుంది చూడు. సిగ్నల్ లేదేమో ఫోన్ కి. ఇప్పుడు వచ్చింది, బాగా వచ్చింది. అబ్బా, అది నా అరుపులు, రాడారుపులు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అరవద్దని? నువ్వు అడగొచ్చు కదా? నేను అడగను, నువ్వు నోరు మూయమను. రే, నువ్వు నోరు మొత్తం లేదా? పూజల్లో వెళ్తున్నాడు. ఓ నెలలో విడాకులు అప్లై చేద్దాం. ఇడికి నీకు కుదరదే. వద్దు నాన్న, నేను కూడా కష్టపడి నేర్చుకున్నాను ఆ మంత్రాలన్నీ. ఓ పని లోపల పెట్టేట్టుకుంది, నువ్వు కూడా వెళ్ళిపో. మీ నాన్న ఇంత మాట అన్నాక మనం ఎక్కడే ఉండిపోతాం. వెళ్ళిపోయి ఊరు చివరి మర్రి చెట్టు కింద ఉందాం, పద. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఏంటో ఉంది సౌండ్. బాగుంది, గెటప్ చాలా సూట్ అయింది. అండ్ సౌండింగ్ కూడా బాగుంది. వెరీ నైస్. అండ్ అశోక్ టైమింగ్ సూపర్, చాలా బాగుంది. మాస్టర్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినా గానీ మోహన్ చెప్పింది భలే ఉంది. ఇప్పుడు బాగుంది రాఘవ, నీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. అదే మాకు ఫన్ వచ్చింది బాగా.